వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలో లేదో పెద్దిరెడ్డి తేల్చుకోవాల్సిన సమయం. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలా లేదా అన్నటువంటిది. వాస్తవంగా అయితే కనుక కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘమైనటువంటి నాయకుడు ఆయన. పెద్దిరెడ్డి అంటే 40 years ఇండస్ట్రీ. అక్కడ గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న, తెలుగుదేశం అధికారంలో ఉన్న, తన నియోజకవర్గంలో తనే కింగ్. అక్కడ తన మాటకి తిరుగులేదు. తనంటే ప్రేమించేవాళ్ళు ఎక్కువ ఉంటారు, ద్వేషించేవాళ్ళు అదే స్థాయిలో ఉంటారు. అయితే ప్రేమించేవాళ్ళు ఒక 5% ఎక్కువ ఉండటం వల్ల ఎప్పుడు ఆయనే గెలుస్తూ వచ్చారు. ఈ ట్రిప్పు ఇంత కీలక సందర్భంలో కూడా ఆయనే విజయం సాధించడం అన్నటువంటిది అదే కారణం. ఆ పెద్దిరెడ్డికి కొడుకు ఇప్పుడు మిథున్ రెడ్డి ఓ పక్కన ఫ్లోర్ లీడర్గా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు. కానీ అసలు సమస్య ఎక్కడొస్తుంది గ్రౌండ్ లెవెల్లో అంటే, పెద్దిరెడ్డిని ఈ దఫా సీరియస్గా టార్గెట్ చేశారు చంద్రబాబు నాయుడు. గత 14 ఏళ్లలో ఎప్పుడూ చేయనంతగా టార్గెట్. దానికి కారణం ఏంటి? చంద్రబాబుని కుప్పంలోనే ఓడించడానికి జగన్ వేసినటువంటి అస్త్రం పెద్దిరెడ్డి. అంటే జగన్ చెప్పాడని ఆ ఎజెండా తీసుకుని పనిచేశారు పెద్దిరెడ్డి. కుప్పంలోనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా చేయటం, తద్వారా చంద్రబాబుకి శత్రువు అయ్యారు. ఒకప్పటి తన కళాశాలలోనే ఇద్దరు జూనియర్ సీనియర్ కథ ఆనాటి రాజకీయం నుంచి ఉన్నటువంటి వాళ్ళు. బట్ ఫస్ట్ టైం ఇప్పుడు తాజాగా పెద్దిరెడ్డిని నియోజకవర్గంలోకి పోనీయట్లేదు. మిథున్ రెడ్డి మీదన దాడి మొన్న జరిగింది. అట్లాగే లేటెస్ట్గా తిరుపతిలో ఉన్నటువంటి ఆయన ఇంటికి ఉన్నటువంటి ఆ రోడ్డుని ఓపెన్ చేయించడం, అంటే తలుపులు వేసేసి ఉండేటటువంటి దాన్ని ఓపెన్ చేయించేటటువంటి పని. అట్లాగే పెద్దిరెడ్డి అనుచరుల అరెస్టులు, జైళ్ళు, అట్లాగే ఆస్తుల ధ్వంసం, కేసులు వరుసపెట్టి పెద్దిరెడ్డి అయితే సరెండర్ అవ్వాలి, లేదా తిరగబడాలి, గట్టి పోరాటం చేయగలగాలి. గట్టి పోరాటానికి తను కూర్చుంటే జనం ఎగబడి వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఇంతకుముందు పోరాటాలు చేసిన అలవాటు లేదు, దాడులు చేయించినటువంటి అలవాటే ఉంది. లేదంటే కనుక తనని కాదన్నటువంటి వాళ్ళు కనుమరుగైపోయినటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఇప్పుడు చివరికి పెద్దిరెడ్డి ఎన్నికని సవాల్ చేస్తూ దాకా వెళ్ళింది. పెద్దిరెడ్డి దీన్ని అంతటినీ తట్టుకోగలిగి నిలబడగలుగుతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, లేకపోతే వైసీపీకి రాజీనామా చేసి చంద్రబాబుతో లాలూచీ పడతారా చూడాల్సి ఉంది.